వెల్కమ్ టు చైతన్ టీవీ. ఈరోజు అండి మీకు లివర్‌ను డీటాక్స్ ఎందుకు చేసుకోవాలి? లివర్‌ను డీటాక్స్ చేసే రెమెడీస్ ఏంటి? ఇది పాటిస్తే మీకు లివర్ డీటాక్స్ అవుతదా లేదా? ఈ విషయాలన్నీ గురించి నేను మాట్లాడతాను. నేను మీ కామేష్, హెల్త్ జర్నలిస్ట్. సో, చాలామంది డాక్టర్లతో చేసిన ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళు చెప్పిన ఆయుర్వేదిక్ రెమెడీస్‌ని ఫాలో అయ్యి వాటిని మీకు అందజేయడానికి నేను ట్రై చేస్తున్నానండి. సో, ఎందుకంటే మీరందరూ ఆరోగ్యంగా ఉండడమే మా ఛానల్‌కి మా అందరికి కావాల్సింది. సో, ఏం లేదు. ఈరోజు అసలుకి లివర్ మన బాడీలో ఎలా పనిచేస్తది? దీనికి ప్రాబ్లమ్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము? ఇది ఎందుకు డీటాక్స్ చేసుకోవాలి? ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాను. లివర్ మన బాడీలో అతి పెద్ద ఆర్గాన్‌లో సెకండ్ పెద్ద ఆర్గాన్ మన లివర్ అండి. సో, ఫస్ట్ ఆర్గాన్ మన చర్మం. సో, మన బాడీ మొత్తం చర్మం ఉంటది కదా! ఫస్ట్ ఆర్గాన్ చర్మం. నెక్స్ట్ పెద్ద ఆర్గాన్ లివర్. ఈ లివర్ మన బాడీలో ఎలాంటి అంటే మన బాడీలో మనం తీసుకునే ఫుడ్ నుంచి కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. సో, మన సిగరెట్ తాగడం గానీ, మందు తాగడం దీనివల్ల కూడా మనకు బాడీలో టాక్సిన్స్ లివర్‌కెళ్ళిపోతాయి ఫస్ట్. ఈ టాక్సిన్స్‌ని మన లివర్ వచ్చేసి ప్యూరిఫై చేసి దాన్ని ఎలిమినేట్ చేయాలి. మలం ద్వారానో, మూత్రం ద్వారానో ఎలిమినేట్ చేయాలి. సో, ఆ పని మనం పుట్టినప్పటి నుంచి మన లివర్ చేస్తూనే ఉంటది. సో, ఇలా చేస్తూ అది చేస్తుంది గదా! మనకేం ప్రాబ్లమ్ లేదు గదా! మనం తీసుకున్నా గూడా మనకి ఇంతవరకు ఏం ప్రాబ్లమ్స్ లేదు గదా! అని జెప్పేసి చేయకూడని పనులన్నీ మనం చేస్తా ఉంటాం. ఇలా చేయడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత మన లివర్‌కి ప్రాబ్లమ్ వస్తది. ఈ లివర్‌కి ప్రాబ్లమ్ రావడం వల్ల దాని పనితీరు చేంజ్ అయిపోతది. సో, అది చేయాల్సిన పని అది చేయకుండా ఆగిపోతది. అప్పుడు మన బాడీలో ప్రతి కణానికి ఎందుకంటే మన బాడీలో మన బాడీలో ఉండే ప్రతి కణానికి ఆక్సిజన్ గానివ్వండి, ప్రోటీన్స్ గానివ్వండి, న్యూట్రిషన్ ఏదైనా కూడా మన లివరు సమపాలనలో ఆక్సిజన్‌తో సహా సమపాలనలో ప్రతి దానికి పంపించేస్తది. మన బాడీలో లివర్ గూడా ఎలా ఉంటదంటే డయాగ్నల్‌గా. సో, ఎలా చెప్పాలది? ఎలా డయాగ్నల్‌గా ఉంటది. సో, ఒక్క రూట్‌లో వెళ్ళి ఇప్పుడు మన బ్లడ్ ఉంది. మనం తిన్న ఫుడ్ ఉంది. మన టాక్సిన్స్ ఉన్నాయి. ఒక రూట్‌లో వెళ్ళింది ఇంకొక రూట్‌లో మన దానికి అందియాల్సినది అక్కడ ప్యూరిఫై చేసి ఇంకొక రూట్‌లో పంపించేస్తది. అలా చాలా ఉంటాయి. అది కూడా మీకు వీడియోలో మీకు డైరెక్ట్‌గా చూపిస్తాను. ఇది ఇలా మన లివర్‌ని మనకి అంటే ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత అంటే మన లివర్ వచ్చేసి కొంచెం ప్రాబ్లమ్ అయింది. ఈ ప్రాబ్లమ్ అయిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికెళ్ళాము. డాక్టర్ దగ్గరికెళ్తే టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత మీదొచ్చేసి ఒక 50%, 70% మీ లివర్ డ్యామేజ్ అయిపోయింది అని చెప్పారు. టెస్ట్‌లో తెలిసిపోయింది. అలా తెలిసిపోయిన తర్వాత సర్జరీ చేయాలంటారు. సర్జరీ చేసిన తర్వాత ఎందుకంటే రియల్‌గా జరిగిన విషయము. మనకు తెలిసిన వాళ్ళ ఒక లేడీకి జరిగింది. సో, ఆమెకేంటంటే ఫస్ట్ నుంచి అంటే తను వచ్చేసి ఫస్ట్ నుంచి మంచి ఫుడ్డే తీసుకునేది. తనొచ్చేసి వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు. సో, మంచి ఫుడ్డే తీసుకునేవాళ్ళు. ఎప్పుడూ ఏమంటారు వేరే ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి ఏమి ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఆమెకి లివర్ ప్రాబ్లమ్ వచ్చింది. ఎందుకొచ్చింది? సో, వాళ్ళు ఎక్కువగా పొలం పని జేస్తారు. ఆ పొలం పని జేసేటప్పుడు మందులు పిచికారీ చేయడం ఇట్లాంటివి చేస్తారు కదా! రసాయనాలు. అదే ఫుడ్‌ను మళ్ళీ తీసుకొని అదే ఫుడ్‌ని తినేవాళ్ళు. ఇలా తీసుకోవడం వల్ల అలా టాక్సిన్స్ తనకొచ్చేసి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా వాళ్ళకే ఉంటది. బట్ వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలా రసాయనం వాడడం వల్ల. సో, అలాంటి ఫుడ్ కూడా మనం తింటా ఉన్నాం. ఎందుకంటే జనాభా పెరిగిపోయింది. నియర్లీ 140,00,00,000 జనాభా. 140,00,00,000 జనాభాకి ఫుడ్ అందాలంటే కంపల్సరీ రసాయనం వాడాలి అని చెప్తా ఉన్నారు. మన జనాభా వల్ల. బట్ మాక్సిమము ఈ రసాయనాల ఫుడ్ వాడేసి మళ్ళీ మనం పూర్వకాలంలో సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు కదా! అలా చేస్తే మనకు ఫుడ్ అందిస్తే బావుంటది. ఎందుకంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో, తనకి ఆ ప్రాబ్లమ్ వచ్చింది. అంటే 70% డ్యామేజ్ అయిపోయింది. ఆ సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేశారు. సో, మనకున్న పెద్ద గిఫ్ట్ ఏందంటే దేవుడిచ్చినది, ఏ ప్రాబ్లమ్ లేకున్నా గూడా మన లివరు ప్రాబ్లమ్ ఉంటే మనం కట్ చేసినా కూడా 70% డ్యామేజ్ అయినా కట్ చేసినా, తీసేసినా గూడా మళ్ళీ 3 నెలల నుంచి 6 నెలల్లో మళ్ళీ రికవర్ అవుతుందండి మన లివరు. మన బాడీలో ఒక్కసారి కట్ చేసిన ఆర్గాన్ మళ్ళీ పెరిగేదంటే లివరే. సో, ఈ లివర్‌కి డ్యామేజ్ అయింది. ప్రాబ్లమ్ వచ్చింది. మనం ఏం చేయాలి? అంటే ఫస్ట్ నుంచి మనం తీసుకోకూడని ఫుడ్స్ నేను చెప్తాను. తర్వాత ఎలాంటి రెమెడీ చెప్తాను అది కూడా వినండి. మనం తీసుకోని ఫుడ్. మన లైఫ్ స్టైల్‌లో ఫస్ట్ మనం లేవగానే మనం చేయాల్సింది ఏందంటే ఎక్సర్సైజ్ చేయడం.
మన శారీరక శ్రమ మనకు కంపల్సరీ ఉండాలి. ఇలా రెగ్యులర్‌గా మీరు చేయాలి. శారీరక శ్రమ అయితే చేయాలి. దాంతో పాటు మనం తీసుకునే ఫుడ్‌లలో ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. వాటిని కూడా మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత దాన్ని వాష్ చేసుకొని నీట్‌గా చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎక్కువగా మసాలాలు వాడడం తగ్గిచ్చేసేయండి. ఎందుకంటే టాక్సిన్స్, మెటల్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటల్స్ గూడా మనకు లివర్‌ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటది. అది డ్యామేజ్ కాకపోతే తర్వాత నెక్స్ట్ కిడ్నీకి ఎఫెక్ట్. ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయిందంటే ఆటోమేటిక్‌గా బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. డయాబెటిస్ వస్తది. అండ్ నీ పెయిన్స్ వస్తాయి. ఐసైట్ వస్తది. ఎవ్రీథింగ్ మన బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతాయి. సో, మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం డైజెషన్ బాగవుతది. అట్ ద సేమ్ టైమ్ మన ఏదైతే లివర్ ఉందో, లివర్ కూడా దాని పని అది బాగా చేస్తది. టాక్సిన్స్ కూడా ఎలిమినేట్ చేస్తది. ఇలా చేయడం వల్ల మనం ఆరోగ్యవంతులుగా ఉన్నవాళ్ళమవుతాం. అండ్ ఫుడ్ విషయానికొస్తే మనం లిమిటెడ్‌గా తీసుకోవడం స్టార్ట్ చేయండి. లిమిటెడ్‌గా ఎప్పటికైనా కూడా ఫుడ్ ఎప్పుడైతే మనం లిమిటెడ్‌గా మనం తినాల్సిన దానికంటే మనకు తినాలనిపిస్తుంది. సగం తినండి చాలు. మనం తినేదంతా రెగ్యులర్‌గా సగం తినండి. వెయిట్ లాస్ అవ్వరు. అట్ ద సేమ్ టైమ్ లివర్ కూడా బావుంటది. డైజెషన్ బావుంటది. ఆటోమేటిక్‌గా లివర్ పైన కూడా బర్డెన్ తక్కువ పడతది. ఈ టాక్సిన్స్ ఎలిమినేట్ ఈజీగా అవుతాయి. ఇలా అన్నీ జరుగుతాయి. దాంతో పాటు ఈరోజు నేను ఒక మంచి రెమెడీ చెప్తాను. అదేంటంటే రెగ్యులర్‌గా మీరు చేయాల్సిందేంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత, బ్రష్ చేసిన తర్వాత, కాలకృత్యాలు చేసిన తర్వాత మీరు చేయాల్సిన పనేంటంటే మనం తీసుకునే ఒక జ్యూస్ అండి. ఈ జ్యూస్ రెగ్యులర్‌గా మీరు తీసుకోండి. వితిన్ 3 నెలల్లో మీ లివర్ అయితే క్లియర్ అయిపోతది. ఎలాంటి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బయటికెళ్ళిపోతాయి. యాపిల్ మీరందరికి తెలుసు. ఒక యాపిల్ తీసుకోండి. ఈ యాపిల్‌తో పాటు కుకుంబర్ అదే అండి. మీ అందరికి తెలుసు. కుకుంబర్‌ని ఒక 5, 6 తీసుకోండి కుకుంబర్‌ని. వాటిని కూడా మిక్సీలో ఏసుకోండి. దీంతో పాటు పసుపు. పసుపు మీరు రెగ్యులర్‌గా తీసుకుంటారు. ఈ పసుపుని చిటికెడు పసుపు పచ్చిదైతే ఇంకా బెటరు పసుపు. కొంచెం పసుపేసుకోండి. దాంతో పాటు చిటికెడు మిరియాల పొడి. ఈ చిటికెడు మిరియాల పొడి మీరేసుకొని జ్యూస్‌లాగా చేసుకొని రెగ్యులర్‌గా ఒక గ్లాస్ మీరు తీసుకోండి. ఇలా రెగ్యులర్‌గా మీరు ఒక గ్లాస్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మీకు టాక్సిన్స్ ఏమైతే ఉన్నాయో లివర్‌లో ఈ టాక్సిన్స్ డీటాక్స్ అవుతాయి. సో, ఈ డీటాక్స్ డ్రింక్ మీరు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ లివర్ వచ్చేసి నార్మల్‌గా ఫంక్షన్ చేయడం జరుగుతది. సో, మెటబాలిజం కూడా కరెక్ట్‌గా ఉంటది. ఎలాంటి అనారోగ్యాల పాలవ్వకుండా మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళం ఉంటాం. ఇంకోటి చిన్న పిల్లలకి ఇది రెగ్యులర్‌గా మీరు ఇచ్చినట్టయితే ఆళ్ళంటే కొంచెం టేస్టీగా ఉంటుందని కొంచెం మీరు హనీ కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని పిల్లలకు మీకు కూడా మీరు రెగ్యులర్‌గా ఒక గ్లాస్ తాపడం వల్ల పిల్లలు కూడా షార్ప్‌గా కొంచెం ఇంటెలిజెంట్‌గా తయారయ్యే అవకాశం కూడా ఉంటది. షూర్‌గా మీరు ఇది పాటిస్తూ లివర్ ప్రాబ్లమ్స్ మీరు బయటపడతారని చెప్పేస్తున్నా. థాంక్ యూ.